హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ. సండే వచ్చిందంటే ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటాం కదా. ఈసారి ఈ సండేకి ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అంతేనండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈ ఎగ్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా నేనైతే 7 ఎగ్స్ తీసుకుంటున్నానండి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. వీటిల్లో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ దమ్ బిర్యానీ అయితే బాస్మతి రైస్తో కంటే కూడా నార్మల్ రైస్తోనే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ రైస్ని 1 గంట పాటు ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేయాలి. అలాగే 3 టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. 4 లేదా 5 పచ్చిమిరపకాయలను కూడా ఇలా తరుక్కుని పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కుని ఫ్రైడ్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకోవాలండి. అదే ఆయిల్లో ఎగ్స్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేయాలి. అదే ఆయిల్లో చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 3 లేదా 4 యాలుకలు, చిన్న అనాస పువ్వు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోయే అవకాశం ఉంది. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. కారం అనేది మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. కారం అనేది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు గెడ్డ పెరుగు వేసుకోవాలి. గెడ్డ పెరుగు అయితేనే బాగుంటుంది బిర్యానీలోకి. గెడ్డ పెరుగు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని 2 లేదా 3 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అవనిస్తే సరిపోతుందండి. ఇంకా మన బిర్యానీలో కావాల్సిన ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బిర్యానీ కోసం అయితే ఒక వెడల్పాటి పాత్రని తీసుకోవాలి. దాంట్లోనే 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్తో పాటు నేను చూపించిన మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. దీంట్లోనే 2 లేదా 3 పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పుదీనా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీకి అయితే. నా దగ్గర పుదీనా అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీరు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే 1 ఫుల్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే బిర్యానీ రైస్ అయితే పలుకుగా వస్తుందండి ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవి మొత్తాన్ని బాగా తెల్ల కాగనివ్వాలండి వాటర్ని అయితే. ఇవి బాగా మరిగిన తర్వాత అప్పుడు మన బిర్యానీ రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత 10 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ అవనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత రైస్ అయితే ఒక 17% అయితే ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ 70% ఉడికిపోతుంది. ఇప్పుడు రైస్ మాత్రమే పక్కకు తీసేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా వంచేయాలండి. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ అయితే పెట్టేసుకుందాం. ముందుగా కొద్దిగా కర్రీ అయితే వేసుకోవాలండి. ఎగ్ గ్రేవీ వేసిన తర్వాత దాంట్లో 1 లేయర్ పాటు రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ రెండో భాగంలో కూడా మన కర్రీ అయితే వేసుకోవాలి. దీంట్లోనే ఎగ్స్ కూడా వేసేయాలండి. ఇంకా ఫైనల్గా మిగిలిన రైస్ కూడా మొత్తం వేసేయాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత ఇలా పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయల్ని 3 పచ్చిమిరపకాయలు అయితే పైన వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ స్టేజ్లో పైన వేసుకోవాలి.
ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ ఏం కాదులేండి, పావు టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం ఎక్కువే. బిర్యానీ మసాలా పైన వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి అయితే బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. నెయ్యి ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరెక్ట్గా ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనిస్తే మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం ఒకసారి కింద నుండి పై వరకు మొత్తం బాగా కలుపుకోవాలి. లోపలున్న ఎగ్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి. మీరు కూడా ట్రై చేసేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, మరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.